హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు బులెటిన్. టిక్టాక్ వీడియోస్, రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో పాపులారిటీ చెందిన వాళ్ళు, పాపులర్ అయిన వాళ్ళు, హీరోయిన్లు అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఈ యముడు. అమెరికాలో లక్షల్లో జీతం వస్తుందట. అయినా కూడా జాబ్ మానేసి ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తుంది. 1-2 చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ యముడు ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా? ఈ పిక్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది. తనే అశ్వు రెడ్డి. అమెరికాలో ఉంటూ టిక్టాక్ వీడియోస్ చేసేదట. ఆ తర్వాత బిగ్ బాస్ షోలో ఛాన్స్ రావడంతో ఇండియాకు వచ్చేసింది. అండ్ ఈ షో కంటే ముందే తెలుగులో ఓ సినిమా చేసిందని మీకు తెలుసా? విశాఖపట్నంకు చెందిన అశ్వు రెడ్డి MBAలో HR మేనేజ్మెంట్ అనేది కంప్లీట్ చేసింది. ఆ తర్వాత అమెరికాలో కొన్నాళ్ల పాటు లక్షల జీతానికి వర్క్ చేసింది. అటు ఉద్యోగం చేస్తూనే ఇటు చిన్న చిన్నగా టిక్టాక్ వీడియోస్ అనేది చేసి నెట్టింట చాలా ఫేమస్ అయిపోయింది. అప్పుడే పవన్ కళ్యాణ్ నిర్మాతగా ఉన్న నితిన్ హీరోగా నటిస్తున్న చల్ మోహన్ రాగా సినిమాలో ఛాన్స్ వచ్చిందట. అమెరికాలో షూటింగ్ కావడంతో ఆ సినిమాలో నటించానని, జాబ్ వదిలేసి ఏదైనా చేయాలని అనుకున్నానని, ఇక ఆ తర్వాత ఆ మూవీ రిలీజ్ అయ్యాకే బిగ్ బాస్ రియాలిటీ షోలో ఛాన్స్ వచ్చిందని, దీంతో పాటుగా ఇండియాకి తిరిగి వచ్చేసిందట అశ్వు రెడ్డి. ఆ తర్వాత చల్ మోహన్ రాగా సినిమాలో అమెరికాలో ఉండే పలు సీన్స్లో కూడా హీరోయిన్ ఫ్యామిలీ మెంబర్లా కనిపిస్తుంది అశ్వు రెడ్డి. ఒకసారి గమనించండి, ఒకవేళ చూడలేదు అంటే. 2018లో చల్ మోహన్ రాగా సినిమా రిలీజ్ కాగా 2019లోనే బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చింది అశ్వు. ప్రస్తుతం ఇన్స్టాలో రీల్స్ చేస్తూ అటు బుల్లితెర మీద కూడా పలు రియాలిటీ షోలో కనిపిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతుంది అశ్వు రెడ్డి.